యోహాను సువార్త. లెట్స్ గో టు జాన్ 1. యోహాను సువార్త మొదటి అధ్యాయము. లెట్స్ రీడ్ ఫ్రమ్ 40. అందరు బైబిల్స్ ఉన్నవారు చూడండి, బైబిల్స్ లేని వారు మీరు జాగ్రత్తగా వినండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ్య. ఓకే. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకుని వచ్చెను. ఓకే. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థము. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. రాయి అని అర్థం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సెదా వాడు, అనగా ఆంద్రయ్య పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానీయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారితో ఇలా మాట్లాడుతూ అడుగుతున్నాడు, నేనెవరిని, నేను మీకేమవుతాను, నా పేరేంటి అని అడుగుతున్నప్పుడు పేతురు ఒక మాట అంటాడు, నీవు సీమోను. పేతురు ఒక మాట అంటుంటాడు, నువ్వు మెస్సయ్యవని. See how people can address God. దేవుణ్ణి ఎలా ప్రజలు కనుగొనగలరు, దేవుణ్ణి ఎలా ప్రజలు తెలుసుకోగలరు, దేవుడికి ఎలా ప్రజలు ఒక పేరు పెట్టగలరు. ఈరోజు మనం గమనిస్తే మనము దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకోగలమో ఆ దేవుడు మనము తెలుసుకున్న రీతిని బట్టి మనకు దేవుడు ఒక పేరు ఇవ్వగలడు. ఆమేన్. సో మొదట దేవుడు వాళ్ళకి ఆ పేరు పెట్టలేదు, వాళ్ళే ముందు దేవుణ్ణి కనుగొన్నారు. దే గాట్ టు నో అబౌట్ గాడ్. నేను ఎవరిని అని దేవుడు అడిగినప్పుడు నువ్వు మెస్సయ్యవి అని. మెస్సయ్య అంటే ఎవరు? అభిషక్తుడు, అభిషక్తుడు, అభిషక్తుడు. సో ఈరోజు మీకు ఇంట్లో తల్లిదండ్రులు అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళు ఓన్లీ అమ్మ నాన్న మాత్రమే కాదు, తండ్రి ఎన్ని పాత్రలు పోషించగలడు, తల్లి ఎన్ని పాత్ర పోషించగలదు, చాలా పాత్రలు వాళ్ళు పోషించగలరు. ఈరోజు ఆయన దేవుడు మాత్రమే కాదు, ఈరోజు ఆయన ప్రభువు మాత్రమే కాదు, మనం ఆయన్ని కొత్తగా కనుగొనాలి. We need to search, we need to know about him in a different way. కొత్తగా మనము కనుగొన్నప్పుడు మనము శ్రమలకు ఒక పేరు పెట్టగలుగుతున్నాం, రోగానికి ఒక పేరు పెట్టగలుగుతున్నాం, చీకటికి ఒక పేరు పెట్టగలుగుతున్నాం, యుద్ధాలకు ఒక పేరు పెట్టగలుగుతున్నాం. అందుకనే మీరు చూడండి, 2020లో ఒక రోగం వచ్చింది, అందరూ కలిసి దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు? వినబడలేదు. ఎవరు? దేవుడు పెట్టాడు ఆ పేరు? నో. అందరూ కలిసి పెద్ద పెద్ద మహానుభావులు కలిసి దానికి ఒక పేరు పెట్టారు. అటు ఇప్పుడు కరోనా అంటే మీ గుండెల్లో ఏముంది? దడ 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 దడబుడుతుంది. ఒక పేరు మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? వణికి చేస్తుంది. అది పెట్టింది నువ్వే. మళ్ళీ మానవుడే పెట్టాడు ఆ పేరు, మానవుడే పెట్టాడు. ఆ మానవుడు పెట్టిన దానికే మానవుడు భయపడిపోతున్నాడు. ఈరోజు పేతురు నా మాట అన్నప్పుడు పేతురు అంటున్నాడు, నువ్వు మెస్సయ్యవయ్యా అని. He got to know about God. చూద్దాం ఆ స్క్రిప్చర్ ఇంకొకసారి 40 నుంచి చదువుకుందామా అందరూ. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ్య. ఓకే. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి,
మేము మెస్సీని కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. ఓకే, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పాను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడు అని అర్థం. మీరు గమనించినట్లయితే వాళ్ళు ఎవరిని వెతుకుతున్నారు? మెస్సయ్యను. నేను ఎవరిని అంటే పేతురు అన్నాడు, నువ్వు మెస్సయ్యవి, నువ్వు మెస్సయ్యవి అన్నాడు. సో వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మెస్సయ్యనైతే నేను కూడా నీకు ఒక పేరు పెడతాను. ఏం పేరు తెలుసా నీకు? పేరు బండ. ఏం పేరు? బండ అంటున్నాడు. కెఫా అన్నాడు, కెఫా అన్నాడు. మెస్సయ్యని ఆయన పిలిచినప్పుడు మెస్సయ్య తిరిగి ఇంకో పేరు పెడుతున్నాడు. ఏం పేరు అది? కెఫా, బండ. చెప్పండి గట్టిగా, బండ అనండి. చెప్పండి గట్టిగా, బండ, బండ, గట్టిగా బండ, బండ అని పిలుస్తున్నాడు. బండ అని పిలిచినప్పుడు ఆ రోజు నుంచి అతను బండగా మారాడు. ఎటువంటి బండ అంటే మనం అనుకున్నట్టు బండ కాదు, మనం అనుకున్న బండ కాదు. మనం చాలా అనుకుంటా ఉంటాం, ఏంది వీడు బండగా మారిపోయాడు, ఎందుకు నా మాట వింటలేదు, ఎందుకు వీడి హృదయం రాయిలాగా మారిపోయింది, ఎందుకు వీడి శరీరం రాయిలాగా మారిపోయింది, ఎందుకు వీడి మనస్సు రాయిలాగా మారిపోయింది అని చాలాసార్లు మనం గద్దిస్తూ తిడుతూ ఉంటాం చాలా మందిని. ఆ బండ కాదు, ఇది పనికొచ్చే బండ. ఏంటిది? పనికొచ్చే బండ. యేసు ప్రభు ఆ వ్యక్తిని బండ అన్నప్పుడు వెంటనే దేవుడు ఆ బండ మీద గొప్ప సంఘాన్ని కట్టగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. యా, ఆ బండ అన్నప్పుడు ఇద్దరికి పేర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. యేసయ్యను ఏమంటున్నాడు? ఆయన మెస్సయ్య అంటున్నాడు. ఈ మెస్సయ్య పేతురుని ఏమంటున్నాడు? బండ అంటున్నాడు. నేమ్, పేరు. చెప్పండి, పేరు. మీ పక్కోళ్ళకి పేరుందా? మీ పక్కోళ్ళకి ఎవరికైనా పేరుందా? మీ పక్కోళ్ళకి పక్కన అడగ, నీకు పేరుందా అని. నీకు పేరుందా? పక్కన అడగ, నీకు పేరుందా? చూడండి, పుట్టిన వెంటనే ఒక వ్యక్తికి ఏం పెడతాం? పుట్టిన వెంటనే ఒక పేరు పెడతాం మనం ఆ వ్యక్తికి. వి అడ్రస్ దెమ్, వి నేమ్ దెమ్. ఏదో ఒక పేరు పెట్టి మనం పిల్లము. అన్యులైతే జాతకాలు అవి ఇవి నక్షత్రాలు అవన్నీ చూసి చక్కటి పేరు బిడ్డ జీవితం భవిష్యత్తు బాగుండాలని అన్ని జనులు పెట్టుకుంటూ ఉంటారు. క్రైస్తవులు అయితే పాపం వాళ్ళందరూ బైబిల్లో పేర్లు బాగుంటాయని ఓ బైబిల్లో పేరు తీసి పెట్టుకుంటా ఉంటారు కదా. యా, సో ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక పేరు కావాలి, ప్రతి ఒక్కరికి ఒక పేరు కావాలి. ఆ పేరు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎదిగిన తర్వాత ఆ పేరుకు ఒక వాల్యూ కావాలని కోరుకుంటాడు. నీకు పేరుందా? నీకు మంచి పేరుందా? తెలీదు, అది ఇప్పుడు రాదు. నువ్వు పెద్ద అయిన తర్వాత నీ పేరుకు తగ్గట్టు నువ్వు కాపాడుకోగలిగితే అప్పుడు నీ పేరు మంచి పేరు అనగలరు. వాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రా, వాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రా అని చాలాసార్లు మంచి మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళని, పెళ్లి చేసుకొని పిల్లలకని వాళ్ళ జీవితాలు కుటుంబాలు భవిష్యత్తులు బాగున్న వాళ్ళని ఏమంటాం మనం? మంచి పేరు పెట్టుకున్నాడు రా, మంచి పేరు పెట్టుకోమల్లా మంచి పేరు సంపాదించుకున్నాడు రా అని అంటా ఉంటాం. సో ఎవ్రీ వన్ వాంట్స్ ఎ నేమ్. ప్రతి ఒక్కరికి ఒక పేరు కావాలి. పెద్ద అయిన తర్వాత ఆ పేరు ప్రఖ్యాతి అవ్వాలి. అందుకే దేవుడు అబ్రహాంతో ఒక మాట అన్నాడు, అబ్రహామా నీ నామాన్ని గొప్ప చేస్తాను, ఐ విల్ ఎగ్జాల్ట్ యువర్ నేమ్. ఎవరైతే దేవుడితో నడుస్తారో, ఎవరైతే దేవుని మార్గంలో వెళ్తారో, ఎవరైతే దేవుని వెంబడి వెళ్తారో, ఎవరైతే దేవుణ్ణి ఫాలో అవుతారో వాళ్ళందరి పేర్లు హెచ్చింపబడును గాక. గట్టిగా గట్టిగా. నీది చిన్న పేరైనా, నీది పెద్ద పేరైనా, నీది ముటికి పేరైనా, నీది ఏ పేరైనా, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే నీ పేరు హెచ్చింపబడును గాక, నీ పేరు గణపరచబడును గాక, నీ పేరు దేవుడు గొప్ప చేయును గాక. ఆమెన్, ఆమెన్. ఈరోజు నీ పేరు చిన్నగా ఉందేమో, ఈరోజు నీ పేరు ఎవరికి తెలియదేమో, ఈరోజు నీ చుట్టుపక్కల నీ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికి నీ పేరు తెలియదేమో. రేపొద్దున దేవుడు నీ పేరు గొప్ప చేసినప్పుడు నీ పేరు గురించి అందరికీ తెలుస్తుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఆమెన్. ఎస్, దేవుణ్ణి వెంబడించినప్పుడు మరెన్నడూ కోల్పోని ఆ మంచి పేరు, మరెన్నడూ మనము చెదిరిపోని ఆ మంచి పేరుని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సో we need to exchange the names. మనం పేర్లు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దేవుణ్ణి కూడా ఒక పేరు పెట్టి పిలవాలా. మెస్సయ్య, అభిషక్తుడా, అద్భుతాలు చేయవాడా. అడ్రస్ హిమ్ విత్ ఎ నేమ్. దేవుడా 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 అంటే దేవుడు రెస్పాండ్ అవ్వడు. అడ్రస్ హిమ్ విత్ ఎ నేమ్. దేవుడా దేవుడా కాపాడు, దేవుడా కాచి కాపాడు, దేవుడా కాల్చి కాపాడు, దేవుడా బలపరచు. దేవుడా అంటే ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు? ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు? ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు? నో, అడ్రస్ దిస్ గాడ్ విత్ ఎ నేమ్. ఈ దేవుణ్ణి ఒక పేరు పెట్టి మనం ఏం చేయాలి? పిలవాలి. అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అభిషక్తుడా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి పేర్లు పెట్టి పిలుస్తావో వెంటనే ఆయన నీకు ఒక మంచి పేరు పెడతాడు. బండా అని నీకు ఒక మంచి పేరు పెడతాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఒక పేరు మెస్సయ్య అని ఆయన కనుగొన్నప్పుడు దేవుడు యేసు ప్రభు వెంటనే ఆగల, ఒక పేరు పెట్టేశాడు. ఈరోజు దేవుడు కూడా మీకు మంచి పేరు పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. చెప్పాలి గట్టిగా ఆమెన్. స్త్రీలారా చెప్పండి గట్టిగా ఆమెన్, ఆమెన్, ఆమెన్. పురుషులు చెప్పండి ఆమెన్, ఆమెన్. ఎస్, దేవుడు ఒక పేరు చెప్పడానికి, ఒక పేరు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. ఎంతమంది రెడీగా ఉన్నారు? అండ్ ఐఎమ్ రెడీ టు రిసీవ్ ఎ నేమ్ ఫ్రమ్ గాడ్. నేను దేవుడి నుంచి ఒక పేరు పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? వావ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ దేవుడు మంచి పేరు పెట్టును గాక, మంచి పేరు పెట్టును గాక. అది మీ జీవితాల్ని మార్చును గాక, అది మీ పరిస్థితుల్ని మార్చును గాక, మీ ఆలోచన విధానాన్ని మార్చును గాక, మీ స్థితిగతులు మార్చును గాక, మీ పరిస్థితులను మార్చును గాక. మేబీ యు మే క్యారీ సమ్ కర్స్ బై యువర్ నేమ్. మీ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు, మీ ఫ్రెండ్స్ పెట్టిన పేర్లు, మీ బంధువులు పెట్టిన పేర్లు ఏదో ఒక శాపము క్యారీ చేస్తుందేమో, ఏదో ఒక చీకటి ఆ పేర్లను క్యారీ చేస్తుందేమో. Look at my dear son and my dear daughter. The Lord is telling, సీమోను, పేతురు అని ఇంకా ఎవరు అతన్ని పిలవట్లేదు. అతన్ని ఒక బండ, సంగమా అని పిలుస్తున్నారు. వాట్ ఎ మైటీ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఎ మైటీ ట్రాన్స్ఫర్మేషన్. ఎంత రూపాంతరము చెందాడు పేతురు, ఎంత రూపాంతరము చెందాడు పేతురు. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, మీరు కూడా అదే విధంగా మారబోతున్నారు. ఆమేన్. ద లార్డ్ గేవ్ మీ ఎ వర్డ్. ఆయన ఒక మంచి పేరు మీకు పెట్టాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. ఒక మంచి పేరు మీకు పెట్టాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, ఒక మంచి పేరు నీకు పెట్టాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు ఒక మంచి పేరు మీకు పెట్టాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. అందరి కళ్ళు మూసుకుందాం, ఒక మాట చెప్దాం. యేసయ్య పేతురుకు పెట్టినట్టు నాకు కూడా పెట్టమని, నాకు కూడా పెట్టమని, నాకు కూడా పెట్టమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య పేతురుకు పెట్టినట్టు నాకు కూడా పెట్టమని ప్రార్థిస్తున్నాను. పేతురుకు పెట్టినట్టు నాకు కూడా పెట్టమని ప్రార్థిస్తున్నాను. పేతురుకు ఒక మంచి పేరు పెట్టావు, నాకు కూడా ఒక పేరు పెట్టు. నా జీవితం మారిపోద్ది, నా పరిస్థితి మారిపోద్ది, నా స్థితిగతి మారిపోద్ది, నా ఆలోచన విధానం మారిపోద్ది, నా కుటుంబ స్థితిగతి మారిపోద్ది, నా జీవితం మారిపోద్ది. అయ్యా నేను నమ్ముతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎస్, గ్రేట్. చదువుకుందాం. అదే మొదటి అధ్యాయము 46 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 46. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగ్గా, వచ్చి చూడుమని
వచ్చి చూడుము అని పిలుపు అతనితో చెప్పెను. చాలుమా. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు నతానియేలు. అతను ఎప్పుడు కూడా మనలాగే డౌట్లు, తర్వాత ఎదుటి వారిలో ఎక్కువ అన్ని చూద్దామని ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది అంటా ఉంటారు ఈ లోకంలో, మన బంధువులు, మన స్నేహితులు, ఏమి ఇంకా పెళ్లి కాలేదా, ఏమి ఇంకా పిల్లలు పుట్టలా, ఏమ్మా ఇంకా బ్లెస్ అవ్వలా అని చాలా మంది ప్రశ్నలు అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీ చుట్టుపక్కల. ఉండలేరా? మన బంధువులు లేరా? సగం మంది వాళ్ళే. ఏమి ఇంకా ఉద్యోగం రాలా? అయ్యో ఎంత పని జరిగిపోయింది. ఏమి ఇంకా లైఫ్ సెటిల్ అవ్వలేదా? ఏమి ఇంకా జీవితం బాగుపడలా అని అడిగేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన జీవితంలో. వాళ్ళకి జవాబులు చెప్పలేక మన జీవితం సగం భయంతో జీవిస్తూ ఉంటాం. సరే, మనం ఏదో దేవుళ్ళు నడుస్తున్నాం, కొంచెము ఏదో మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బాగానే ఉంది. సడన్ గా ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ వేదనలు వచ్చేసినాయి. సరే, అవి వచ్చాయి, కొంచెం ప్రార్థన చేయించుకొని బాగుపడదాము, లేద్దాం అనుకుంటే ఈ లోపల మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన శత్రువులు రెడీగా ఉంటారు. నజరేతులో ఏదన్నా అద్భుతం ఉందా? నజరేతులో ఏదైనా మంచిది ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటారు చాలా మంది. ఏమి ఎప్పుడు సెటిల్ అవుతుంది నీ లైఫ్? ఎప్పుడు బాగుపడతావు నువ్వు? ఎప్పుడు దీవించబడతావు నువ్వు? ఎప్పుడు లైఫ్ సెటిల్ అవుతుంది నీకు? ఎప్పుడు నీకు ఇదన్నీ చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు. అందుకనే చాలా మంది, సగం మంది పెళ్లిళ్ళకి పోవడం మానేశారు, చావులకు వెళ్ళడం మానేశారు, ఫంక్షన్లకు పోవడం మానేశారు. ఎందుకు? ప్రశ్నలతో రెడీగా ఉంటారు. ఫస్ట్ ప్రశ్న బాగున్నారా అని అడుగుతారు. నెక్స్ట్ ఆగుతారా? ఆగరు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏమడుగుతారు? ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడుగుతారు. నేను యాక్చువల్లీ ఇప్పుడు జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను, నేను ఇప్పుడు కొంచెము అదే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అదే పిల్లలు ఇంకా అది అబ్బా, ఏదో కొంచెము పెళ్లికి పోతే కొంచెం సంతోషంగా బలంగా ఏదో ప్రార్థన కుడికిపోతే బాగుంటాంరా అనుకుంటే వీళ్ళెక్కడ దొరికారు ప్రభువా నాకు? ఈరోజు నీ జీవితంలో చాలా మంది నతానియేలు లాగా ఉంటారు. సో యు నీడ్ టు నో దిస్ పీపుల్. నతానియేలు అడుగుతున్నాడు, నజరేతులో ఏదైనా మంచిది ఉందా? ఎందుకంటే ఆల్రెడీ అది శపించబడింది, ఎందుకంటే ఆల్రెడీ అది దీవించబడనది, ఎందుకంటే ఆల్రెడీ అది చాలా మంది దాన్ని చూసి దిగులు పడి బాధ చెంది దాన్ని తృణీకరించి వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. అందుకే నతానియేలు అడుగుతున్నాడు, నజరేతులో ఏదైనా మంచిది ఉందా అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడంటున్నాడు. కమ్ అండ్ సీ. ఈ వెంటూరులో ఈజిఎం సంఘములో ఏదైనా మంచిదుందా, ఈ రోడ్లో ఏదైనా మంచిదుందా, ఈ ఊర్లో ఏదైనా మంచిదుందా అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు ఒకటే అనాలా, వచ్చి చూడండి అని. ఆమేన్, ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, వచ్చి చూడండి. పక్కన వాళ్ళు చెప్పండి, వచ్చి చూడండి. యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని మహిమను మీరు వచ్చి చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది నతానియేలు మన జీవితంలో వచ్చి మంచిది ఏదైనా ఉందా అంటారు. చాలాసార్లు అపవాది మన జీవితంలో మంచిని తీసేస్తాడు. డబ్బులున్నాయా అంటే లేవు బ్రదర్. ఆరోగ్యం ఉందా అంటే లేదు బ్రదర్. ఆశీర్వదించబడ్డావా అంటే లేదు బ్రదర్. ఉద్యోగం వచ్చిందంటే లేదు బ్రదర్. పెళ్ళైందా అంటే లేదు బ్రదర్. సెటిల్ అయ్యావా అంటే లేదు బ్రదర్. అన్నిటికీ ఒకటే జవాబు, ఏంటి? లేదు. ఇంగ్లీష్లో బాగుంటుంది, నో. డబ్బులున్నాయంటే నో. బాగున్నావంటే నో. ఆరోగ్యం బాగుందా అంటే నో. అన్నిటికీ నో 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 నో. మన జీవితంలో కూడా నజరేతులాగా అయిపోయి ఉంటుంది కొన్నిసార్లు. బాగానే ఉంటాం, సడన్గా డ్రై అయిపోతాం. బాగానే ఉంటాం, సడన్గా అనారోగ్యం వచ్చేస్తుంది. బాగానే ఉంటాం, సడన్గా పరిస్థితులు మారిపోతాయి. ఎవరికైనా మీ జీవితంలో కష్టాలు చెప్పొచ్చాయా? ఎవరికైనా జీవితంలో కష్టాలు చెప్పొచ్చాయా? వినబడలేదు. చెప్పాలి.
ఎవరికైనా జీవితంలో కష్టాలు చెప్పొచ్చాయా? అవి రావు, చెప్పి రావు, చెప్పకుండా ఊరికే వచ్చేస్తాయి. సడన్గా వచ్చేస్తాయి కష్టాలు, సడన్గా వస్తాయి ప్రాబ్లమ్స్, సడన్గా వస్తాయి, పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు మనందరికి ఒక పేరు పెడతారు, గొడ్రాలు అని, లేమి అని, రోగము అని ఒక పేరు పెడతా ఉంటారు మనకు. అందుకని ఆ వ్యక్తి అడుగుతున్నాడు, నజరేతులో ఏదైనా మంచి ఉందా? ఈస్ దేర్ ఎనీథింగ్ గుడ్ ఇన్ నజరేత్? ఈస్ దేర్ ఎనీథింగ్ గుడ్? ఈరోజు వరకు నువ్వెన్నో సార్లు నో అన్నావేమో. ఇప్పుడు దాకా వచ్చినప్పుడు కూడా ఎవరిని అడిగితే బాగున్నారంటే అలవాట్లో పొరపాటు బాగానే ఉన్నామంటారు. బట్ వాళ్ళ మాటను బట్టి నేను చెప్పగలను వాళ్ళు బాగున్నారా బాగాలేదని. కష్టాలు అలవాటు అయిపోయినాయి, శ్రమలు అలవాటు అయిపోయినాయి, రోగాలు అలవాటు అయిపోయినాయి, బలహీనతలు అలవాటు అయిపోయినాయి, యుద్ధాలు అలవాటు అయిపోయినాయి, శ్రమలు అలవాటు అయిపోయినాయి, శోధనలు అన్నీ అలవాటు అయిపోయినాయి. అందుకనే ప్రజలు అడుగుతారు, నీలో ఏదైనా మంచి ఉందా? నీలో ఏదైనా అద్భుతం జరిగిందా? నీకేదైనా ఆశీర్వాదం వచ్చిందా? నీకేమైనా ఉద్యోగం వచ్చిందా? లేదా నీకేమైనా పెళ్ళయిందా? నీకేమైనా పిల్లలు పుట్టారా? నీ మనసు ఏమైనా మారిందా? ఏమైనా తాగుడు, ఆ వ్యసనాలు ఏమైనా మానేసావా? నీ ఆలోచన మారిందా అని ప్రజలు మనల్ని పదే 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 అడుగుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. నీ జీవితంలో ఒక మైనస్ కనిపించింది ఎవరికి? ఎవరు మౌనంగా ఉండరు. నీ మీద ముఖం మీద ఒక మురికి ఉంది అనుకో, ఎవరన్నా చూసి వెళ్ళిపోతారా? వెళ్ళరు. అది అక్కడ చూసుకో మురికి అంటారు. ఎవరికైనా నీ బలహీనతలు కనిపించాయా? వెంటనే మౌనంగా ఉండరు, వెంటనే చెప్పేస్తారు, అమ్మా అక్కడ ఏదో కన్ను తల ఏదో ఏదో అక్కడ జుత్తి అనేస్తారు. నీ జీవితంలో ఒక 30-40 కనిపించాయా? నీ గురించి అందరూ కథలుగా చెప్పుకుంటారు. సో యూ నీడ్ టు నో దిస్. సంగమా, ఈరోజు మనం జాగ్రత్తగా గమనించాలి. నతానీయులు లాంటి వాళ్ళు చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు. నేను నమ్ముతున్నాను, రోజుకు ఒకసారి అడుగుతారు మిమ్మల్ని ఎవరైనా, బ్లెస్ అయ్యావా? ఉద్యోగం వచ్చిందా? బాగుపడ్డావా? హలో, ఇల్లు కట్టారా? బిడ్డకి పెళ్లి చేసినావా? ఏమన్నా 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, పిల్లలకి ఏమన్నా గుడ్ న్యూస్ ఏమీ లేదా అని రోజుకి ఒక్కరన్నా మనల్ని అడుగుతారు. ఎందుకంటే మనం బాగుండడం వాళ్ళకి ఇష్టం లేదు, మనం బాగుండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, తెలుసుకో, మన జీవితంలో కూడా చాలా నతానీయులు ఉంటారు, అడుగుతున్నారు, నజరేతులో ఏదైనా మంచి ఉందా అని. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మంచిని బాగు చేయడానికి రాలేదు, చెడును మంచిగా మార్చడానికి వచ్చాడు. ఆమేన్. చీకటిని వెలుగుగా మార్చడానికి వచ్చాడు. ఆమేన్. రోగాన్ని ఆరోగ్యంగా మార్చడానికి వచ్చాడు. ఆమేన్. దరిద్రాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి వచ్చాడు. అందుకే దావీదు అంటాడు, నా చీకటి ఇక నాకు చీకటి కాకపోవును, నాకు రాత్రి పగలు ఏకరీతిగా ఒకటే రీతిగా ఉన్నది అంటున్నాడు దావీదు. సో లెట్స్ సీ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని మనం ఒకసారి అద్దంలో పెట్టి చూసుకుందాం. And why I am like this today? ఎందుకు ఈ నజరేతులో ఏ మంచి లేదు? ఎందుకు నాలో ఏ మంచి లేదు? ఎందుకు నాలో ఏ గొప్పది లేదు? ఎందుకు నాలో ఏ అద్భుతం లేదు? ఎందుకు నాలో ఏ స్వస్థత లేదు? ఎందుకు నాలో ఏ మార్పు లేదు? ఎందుకు నాలో ఏ ఆశీర్వాదము లేదు అని ఒక్కసారి మనం టెస్ట్ చేద్దాం. Why there is no miracle in my life? ఎందుకు నా జీవితంలో స్వస్థత లేదు? ఎందుకు నా జీవితంలో అద్భుతము లేదు? ఎందుకు నాకు పెళ్ళవట్లేదు? ఎందుకు నాకు పిల్లలు పుట్టట్లేదు? ఎందుకు నేను దీవించబడట్లేదు? ఎందుకు నాకు ఉద్యోగం రావట్లేదు? ఎందుకు నా జీవితం వెనకబడిపోతుంది? ఎందుకు నా జీవితం ముందుకెళ్ళట్లేదు? ఇంకా ఎందుకు నేను చీకట్లో ఉన్నాను అని మన గురించి మనము ఆలోచించడం ప్రారంభిస్తే మనము బాగుపడడం ప్రారంభించామని అర్థం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పక్కనోడు తొంగి చూస్తుంటావో, నువ్వు తొంగి చూసినన్ని రోజులు పక్కనోడు బాగుపడతానే ఉంటాడు, నువ్వు బాగుపడవు. నువ్వు ఎప్పుడైతే పక్కనోడిని చూస్తూ వాడు కారు కొన్నాడు, నేను కారు కొనాలా, వాడు బండి కొన్నాడు, నేను బండి కొన్నాడు, వాడు పడిపోయాడు, నేను పడిపోయా, వాడు 5 మంది భార్యలు చేసుకున్నాడు, నేను 10 మంది భార్యలు చేసుకోవాలా? నో, డోంట్ గో టు కాంపిటీషన్స్. ఎప్పుడు కాంపిటీషన్లోకి వెళ్ళకూడదు మనం. నిన్ను దేవుడు దీవించాడు, అలా దీవిస్తాడు.
నిన్ను దేవుడు దీవిస్తాడు, నిన్ను వేరే విధంగా దీవిస్తాడు. ఆమేన్. ప్రభువా, ఆమెకి గ్రీన్ డ్రెస్ ఇచ్చావు, నాకు కూడా గ్రీన్ డ్రెస్ ఇయ్యి. అస్సలు రాదు లైఫ్లో నీకు. వాళ్ళ కారు ఇచ్చావు, నాకు కూడా కారు అస్సలు రాదు. ఎందుకు నజరేతులో మంచి లేదు? ఎందుకు అప్పుడు దాకా యేసు ప్రభువు లేనంత వరకు నజరేతులో మంచి అనేది లేదు? దెర్ ఇస్ నో గుడ్ ఇన్ నజరేత్. దెర్ ఇస్ నో గుడ్ ఇన్ నజరేత్. గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు మన జీవితంలో లేడా, మనము కూడా మంచిని తక్కువ చూడడం ప్రారంభిస్తాం. ఎంతమంది మీలో మంచి ఎక్కువ చూసుకోవాలనుకుంటున్నారు? చేతులెత్తాల. నాలో మంచి మంచి అంటే ఏం తెలుసా? ఇట్స్ నాట్ గుడ్. మేలు, మేలు, గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహిమగల కార్యాలు, అవి మన జీవితంలో ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఆమెన్, ఆమెన్. ఎప్పుడు ఏదో ఒక సాక్ష్యంతో నువ్వు మందిరానికి రావాలి. హల్లెలూయా. Let us come with testimonies. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకేం చేస్తుండాలి? మేలు చేస్తూ ఉండాలి, మేలు చేస్తూ ఉండాలి, మేలు చేస్తూ ఉండాలి. గమనించండి, మీరు ఎప్పుడైతే మీ జీవితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తారో మీకు మేలులు ప్రారంభమవుతాయి. ఆమేన్. మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళకి మేలు జరగడం ప్రారంభిస్తాయి. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి కుళ్ళుకుంటావో ఆ వ్యక్తి ఎక్కువ బ్లెస్ అవుతాడు. నువ్వు ఎప్పుడైతే వేరే వ్యక్తిని తిట్టుకుంటావో ఆ వ్యక్తి ఎక్కువ బ్లెస్ అవుతాడు. నువ్వు ఎప్పుడైతే వేరే వ్యక్తిని అసహించుకుంటావో ఆ వ్యక్తినే ఎక్కువ దీవిస్తాడు. సో ట్రై టు బ్లెస్ యువర్ నైబర్ ఎవ్రీ టైం. నీ సహోదరుడిని, నీ సహోదరిని, నీ తోటి వారిని, నీ భార్యను, నీ భర్తను, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రుల్ని ఏం చేయాలి? నువ్వు దీవిస్తూ ఉండాలి. ట్రై టు బ్లెస్ దెమ్, ట్రై టు బ్లెస్ దెమ్, ట్రై టు బ్లెస్ దెమ్. నేను ఒకటే చెప్తాను, ఈ భూమి మీద నాకు అపవాది తప్ప ఎవరు శత్రువులు లేరు. ఒకవేళ వేరే వాళ్ళని శత్రువులుగా భావిస్తే నేనేం చేయలేను. ఓకే, ఈ భూమి మీద మనకి ఎవరున్నారు? ఒక్కడే ఒకటి శత్రువు. ఎవరు? అపవాది. అపవాది. కానీ దుష్టులకు దూరంగా ఉండాలి, పాపులకు దూరంగా ఉండాలా, అపహాసకులకు దూరంగా ఉండాలా. అది చెయ్యాలా, ఇది చెయ్యాలి. నతానియేలు అడుగుతున్నాడు, నజరేతులో ఏదైనా మంచి ఉందా? ఏదైనా మంచి ఉందా నజరేతులో? ఈరోజు నేను అంటున్నా, మనలో ఏదైనా మేలు మంచి ఉందా? ఉంటే చూపించచ్చు. ఒక అద్భుతం ఉందా? ఒక ఆశ్చర్యం ఉందా? ఒక గొప్ప కార్యం ఉందా? ఒక సంతోషకరమైన వార్త ఉందా? ఒక సమాధానకరమైన వార్త ఉందా కుటుంబంలో? అది దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. అందుకనే ఫిలిప్పు రూడ్గా చెప్పాడు, వచ్చి చూడు. ఎందుకు ఎప్పుడు నీకు రోగం వస్తానే ఉంటది? ఎందుకు ఎప్పుడు నీకు తలనొప్పి వస్తూ ఉంటది? ఎందుకు ఎప్పుడు నీకు కడుపు నొప్పి వస్తూ ఉంటది? ఎందుకు ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉంటావు, నడువుల నొప్పులు ఉంటావు? ఎందుకు ఎప్పుడు చూసినా ప్రార్థన విన్నపాలే, సాక్ష్యాలు లేవు. సో నువ్వు మంచిని కోరుకోవట్లేదు. ఎప్పుడు చూసినా మనం ఏం చేస్తున్నాం అంటే అటని చెప్పి ప్రార్థనకు రాకుండా ఉండకండి. అయ్యగారు తిట్టారు స్టేజ్ మీద, రావద్దన్నారు, అమ్మ బాబోయ్ నేను ఇంక ప్రార్థన చేయించుకోనిలే అనుకోకండి, అనుకోకండి. దేవుడు అంటున్నాడు, ఆ మంచి లేదా? ఈరోజు నేను మంచిని పెట్టబోతున్నాను. అమ్మాయి మేలు పెట్టబోతున్నాను. అమ్మాయిని ఇప్పుడు దాకా మిమ్మల్ని అడిగాను, ఏయా డబ్బులున్నాయా? లేవు అంటావు. ఏయా సంతోషం ఉందా? లేదంటావు. ఏయా ఉద్యోగం ఉందా? లేదన్నా అంటున్నావు. ఇప్పుడు దాకా ఏమా ఇంట్లో భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉందా? లేదన్నా. ఏమా పిల్లలు ఉన్నారంటే లేరన్నా. ఎందుకంటే మనలో మంచి మేలు తగ్గిపోయింది, ఉండట్లేదు. And may the Lord involve in your lives. Amen. దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకొనును గాక. ఆమెన్. ఈ నా మాటలు మీ నరాల్లోకి, ఎముకల్లోకి, మాంసములోకి సంపూర్ణంగా పరిపూర్ణంగా వెళ్ళును గాక. ఆమెన్, ఆమెన్. ఎప్పుడు మీ శరీరం కాదు వాక్యం వినాల్సింది, మీ ఆత్మ వాక్యం వినాలి. లెట్ యువర్ స్పిరిట్ హియర్ మై వాయిస్, లెట్ యువర్ స్పిరిట్ హియర్ మై వాయిస్. నజరేతులో ఏదైనా మంచి ఉందా అని చాలా మంది ప్రశ్నించినప్పుడు నువ్వేమనాలి తెలుసా? ఉంది అనాలి.
చెప్పండి, ఉంది, ఉంది, ఉంది. నీలో మంచి ఉందా అంటే ఉంది. నీలో అద్భుతాలు ఉన్నాయంటే ఉన్నాయి. నీలో సాక్ష్యాలు ఉన్నాయంటే ఉన్నాయి అని చెప్పే దినాలు వచ్చును గాక. ఆమెన్. గడ్డుతనం గురించి చెప్పుకుంటున్నావు, గాయాల గురించి చెప్పుకుంటున్నావు, చీకటి గురించి చెప్పుకుంటున్నావు, ఇదిగో అవమానాల నిందల గురించి చెప్పుకుంటున్నావు, ఇదిగో బలహీనతల గురించి చెప్పుకుంటున్నావు. సాక్ష్యాలు చెప్పుకునే దినాలు వచ్చును గాక. నజరేతులో మంచి వచ్చును గాక. నజరేతులో మేలులు జరుగును గాక. మీ జీవితాల్లో దేవుడు ఉన్నాయి, 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 ఉన్నాయి. ఏమి లేదు మీలో అంటే అన్నీ ఉన్నాయ్యా అనే దినాలను దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఏమా పలాంది ఉందంటే ఉంది, పలాంది ఉందంటే ఉంది, పలాంది ఉందంటే ఉంది. ఫైనల్లీ అడిగినోడు ఇసుగుపడిపోవాలా? అసలు ఏమి లేదు నీ దగ్గర అంటే అలాంటివి ఏమి లేవు, అన్నీ ఉన్నాయి నా దగ్గర, A to Z అన్నీ ఉన్నాయి నా దగ్గర అనే దినాలు మనం చూచును గాక. అనే దినాలు మన దగ్గర జీవితంలోకి వచ్చును గాక. చాలా మంది చాలా దేవుడు తప్పుగా అర్థం చేసుకుంటా ఉంటారు. ఎవరికైనా డబ్బులు లేకపోతే దేవుడిని అడుగుతారు, దేవా డబ్బులు అని కదా. సడన్ గా ప్రభు డబ్బులు ఇవ్వకపోతే దేవుడి చిత్తం లేదేమో నాకు డబ్బులు ఇవ్వడం అనేసుకుంటాం. ఎంతమంది అనుకుంటారట? పొరపాటున కూడా చేయించకండి, ఎత్తండి. నాకు తెలుసు మీ అందరూ అనుకుంటారట, నాకు తెలుసు. ఎంతమంది వెనక దేవుడు మీకు డబ్బులు ఇవ్వలేదు అనుకో, వెంటనే ఏమనుకుంటారు? దేవుడి చిత్తం లేదేమో నాకు డబ్బులు ఇవ్వడం, నా ఆయన ఇస్తలేడు నాకు డబ్బులు, దేవుడు ఎందుకో మరి లేట్ చేస్తున్నాడు, ఎందుకో మరి. అడుగుడి 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 మీకివ్వబడును. అంతే అంతే అంతే. ఏ రోజు చెప్పలేదు దేవుడు నువ్వు అడిగితే నేను ఇవ్వనని, నువ్వు అడిగితే నేను ఇవ్వనని ఏ రోజు చెప్పలా. మనిషే సొంత ఊహల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇట్స్ రాంగ్ ఇమాజినేషన్, రాంగ్ ఇమాజినేషన్. ఆ ఊహల్లో దేవుడిని తప్పుగా అర్థం చేసుకొని దేవుడు మారుస్తాడా, దేవుడు మారుస్తాడా, దేవుడు బలపరుస్తాడా, నా జీవితం అనే నజరేతును మారుస్తాడా, నేను ఇప్పుడు దాకా నో నో అనేవాడిని ఎస్ 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 అనగలనా అనే డౌట్ ఇంకా చాలా మందికి ఉంది. ఈరోజు ఈ డౌట్ తీసేయండి. ఆమేన్. నాకు ఒక ఇల్లు కట్టడానికే దిక్కులేదు పాస్టర్ గారు, ఇక 10 ఇల్లు ఎడగడతాను నేను. ఒక ఇల్లు కట్టే లోపల మొత్తం ఎగిరిపోయినాయి, ఇంకా 10 ఇల్లు ఎక్కడ కడతాను? ఒక్కరికి ఫీజు కట్టడానికే నాకు మొత్తం ఆరిపోయింది, ఇంక 2-3 ఏడ బ్రదర్ గారు. ఓ మై గాడ్, యువర్ వర్డ్స్ ఆర్ విత్ డిసప్పాయింట్మెంట్స్. మీ జీవితంలో నిరాశ, నిస్పృహ, బాధ, వేదన అన్నీ ఉన్నాయేమో. ఈరోజు నీ నజరేతును దేవుడు మారుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. నీ నజరేతును దేవుడు మారుస్తున్నాడు. ద లార్డ్ ఈస్ చేంజింగ్ యువర్ నజరేత్ బ్యాడ్ ఇంటూ గుడ్. ఆ బాధ, వేదన లేదు అనే మాట నుంచి దేవుడిని ఏం చేయబోతున్నాడు? మార్చబోతున్నాడు. ఆమేన్. పక్కన చెప్పండి, దేవుడు నీ నజరేతును మార్చబోతున్నాడు. చెప్పాలి గట్టిగా, దేవుడు నీ నజరేతును మార్చబోతున్నాడు. దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. అందరూ ఆత్మతో నమ్మిన వారు చెప్పాలి, దేవుడు నీ యొక్క నజరేతును మార్చబోతున్నాడు. దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నేను నమ్ముచున్నాను ప్రభువా, నేను నమ్ముచున్నాను ప్రభువా, నేను నమ్ముచున్నాను ప్రభువా. వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, నేనైతే నేను నమ్ముచున్నాను తండ్రి, నమ్ముచున్నాను. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. మేబీ నజరేత్ ఈజ్ ఎ కస్ట్ ల్యాండ్. యేసు ప్రభువు అడుగు పెట్టిన తర్వాత ఆ నజరేతు మారిపోయింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు, యేసు ప్రభు నీతో ఉన్నప్పుడు, యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు నీ నజరేతు కూడా మారిపోద్ది. ఆమేన్, ఆమేన్. జనాలను అడిగినప్పుడు, జనాలు చూసినప్పుడు నజరేతులో ఏదైనా మంచిది ఉందా అని అడిగినప్పుడు మనం అనాలి ఉంది అని. ఆమేన్. మనం ఏమనాలి? ఉంది అనాలి, ఉంది అనాలి, ఉంది అనాలి. ఎస్, నా జీవితంలో మేలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా జీవితంలో సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా జీవితంలో అభివృద్ధి ఏమైనా ఉందా? ఉంది. నా జీవితంలో ఆశీర్వాదం ఉంది. వచ్చేస్తాయి ఈరోజు నుంచి. ఆమేన్, హల్లెలూయా,
సర్వశక్తిగల దేవుడు మన నజరేతును మార్చునుగాక. ఆమెన్. I want everyone to listen these words. మీ ఎముకలు, మీ నరములు, మీ ఆత్మ ఈ మాటలకి స్పందించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆ నజరేతులో మంచి లేకపోతే ఈరోజు నా ప్రభువు, నా యేసు నీ జీవితంలోకి వచ్చి నీ నజరేతును మారుస్తాడు. ఆమెన్. He will change. He will change. He gave me the word that he will change the situations of this village. ఈ ప్రాంతాన్ని, ఈ ఊరిని, ఈ మందిరం యొక్క పరిస్థితులను, స్థితిగతులను మారుస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నారు చెప్పండి, హల్లెలూయా. పక్కనోడి జీవితాన్ని తొంగి చూడడం మానవుడికి చాలా ఇష్టం. పక్కన వాడిని హేళన చేయడం మానవుడికి చాలా ఇష్టం. పక్కన వాడిని ఎప్పుడు పొడవడం మానవుడికి చాలా ఇష్టం. కానీ దేవుడికి మనల్ని పైకి లేపి ఉన్నతమైన స్థాయిలో పెట్టడం అంటే ప్రభుకి చాలా ఇష్టం. ఆమేన్. He loves to rise up. He loves to lift us up. మనల్ని పైకి లేపాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆమేన్. అందుకనే నీ కొరకు, నా కొరకు సెలవులో మరణించి తిరిగి లేచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నజరేతులో మంచి ఉంటుంది. నజరేతులో మేలులు జరుగుతాయి. నజరేతులో చూడండి, ఆయన ఇంటి పేరు నజరేతు కాదు, కానీ ఆయన ఎప్పుడైతే ఆ ఊరికి మేలు చేయడం ప్రారంభించాడో ఆ ఊరిలో ఒక భాగస్థుడు అయిపోయారు. అందుకనే ఆయన పేరు ఏం పేరు తెలుసా? నజరేయుడైన యేసు. ఎవరి జీవితాన్ని అయితే దేవుడు బాగు చేస్తాడో వాళ్ళ జీవితంలో యేసు పేరు ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అర్థం కాల? ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభు వచ్చి నీ జీవితాన్ని బాగు చేసాడు అనుకో, అర్థమవుతుందా? నీ పేరు పక్కన యేసయ్య పేరు ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఇంకా నీ ఇంటి పేర్లు ఉండవు, నీ ఒంటి పేర్లు ఉండవు, మీ నాయన పేర్లు, మీ అమ్మల పేర్లు, మీ తాత పేర్లు ఉండవు. యేసు ప్రభు ఎవరి జీవితాన్ని బాగు చేస్తాడో వాళ్ళ జీవితంలో యేసయ్య పేరు ఉంటుంది. ఆమేన్. ఎవరి వల్ల ఉద్యోగం వచ్చిందంటే యేసయ్య వల్ల, ఎవరి వల్ల పెళ్ళయిందంటే యేసయ్య వల్ల, ఎవరి వల్ల గర్భం తెరబడిందంటే యేసయ్య వల్ల. యేసయ్య వల్ల నాకు ఆ గర్భము తెరవబడింది. యేసు ప్రభు నా జీవితంలో మేలు చేసి ఉన్నాడు. ఆమేన్. అందుకని ప్రభు అంటాడు, నేను మేలు చేయుట మానను. నేను మేలు చేయుట, నేను మేలు చేయుట, చెప్పాలి, నేను మేలు చేయుట అని దేవుడు చెప్పాడు. ఈరోజు మనం ఎవరిని బట్టి ఏడుస్తున్నాం తెలుసా? దేవుణ్ణి బట్టి కాదు, మనుషులను బట్టి. ఏ రోజు దేవుణ్ణి బట్టి మనం ఏడవము, మనుషుల్ని బట్టి మనం ఏడుస్తాం. నీ భార్యని నేడిపియచ్చు, నీ భర్తని నేడిపియచ్చు, నీ పిల్లల్ని నేడిపియచ్చు, నీ స్నేహితుల్ని నేడిపియచ్చు. చాలా మంది మనల్ని ఏం చేస్తారు తెలుసా? ఏడిపిస్తారు. మనల్ని ఇసిగిచ్చే వాళ్ళనే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం, మనల్ని దీవించే వారిని మనం ఎక్కువ ఫోకస్ చేయం. మనం తెలుసుకోవాలి, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని దీవిస్తున్నాడు, ఆయన వైపే మనం చూడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన వైపే మనం చూడాలి, ఆయన వైపే మనము చూడాలి. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో మన శ్రమని, మన కష్టాన్ని, మన రోగాన్ని, మన బాధల్ని ఆయన తీసివేసి ఆయన గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు. ఈరోజు వందల వేల మంది, తండోపతండాలుగా లక్షల కోట్ల మంది ఆ నజరేతును చూడడానికి వెళ్తున్నారు. ఆమేన్. ఆ ఊరిని చూడడానికి వెళ్తున్నారు, ఆ రాష్ట్రాన్ని చూడడానికి వెళ్తున్నారు, ఆ దేశాన్ని చూడడానికి వెళ్తున్నారు. ఒక దినం వస్తుంది నా కుమారుడా, ఒక దినం వస్తుంది నా కుమార్తె, ప్రజలు నీ దగ్గరకు కూడా వస్తారు, రాజులు నీ దగ్గరకు కూడా వస్తారు, అధికారులు నీ దగ్గరకు కూడా వస్తారు. ఎస్, హీ విల్ చేంజ్, హీ విల్ చేంజ్, హీ విల్ చేంజ్, హీ విల్ చేంజ్. ఆయన మారుస్తాడు. చెప్పండి, దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు, దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు, దేవుడు నా స్థితిగతులు మారుస్తాడు, దేవుడు నా యొక్క జీవిత విధానాన్ని మారుస్తాడు. ఆయన మార్చే దేవుడు. హల్లెలూయా. ఆయన మార్చే దేవుడు. ఈరోజున్న పరిస్థితి మనకు రేపు ఉండదు. ఆమేన్, ఆమేన్. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము.
ఒకప్పుడు నజరేతులో మేలు మంచి లేదేమో, యేసు ప్రభు అడుగు పెట్టిన తర్వాత మంచి మేలు ఉండడం ప్రారంభించింది. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో మంచి మేలు మీలో ఉండును గాక. ఆమేన్. మన జీవితంలో కూడా మనం నజరేతులో ఉన్నప్పుడు అందరు అడుగుతారు, ఏం మీ దేవుడు ఏం చేయలేదా? మీ అమ్మోళ్ళు మీకేం చేయలేదా? మీ కుటుంబస్తులు మీకేం చేయలేదా? ఎవరు మిమ్మల్ని ఆశీర్వదించలేదా అని చాలాసార్లు మనం చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ మన యేసయ్య నజరేతులో అడుగు పెట్టాడు. ఆమేన్, ఆమేన్. మన యేసయ్య మన జీవితంలో అడుగు పెట్టాడు. ఆమేన్. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. దిస్ బుక్ ఇస్ ఆల్ అబౌట్ జీసస్. ఈ మందిరం యేసయ్య కొరకే, మనమందరం యేసయ్య కొరకే. ఆయన వల్లే ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, ఆయన వల్లే ఈరోజు మనం బతుకుతున్నాం, ఆయన వల్లే ఈరోజు మనం ముందుకెళ్తున్నాం, ఆయన వల్లే ఈరోజు మనం జీవిస్తున్నాం. ఆయన వచ్చి మన నజరేతును ముడతాడు. ఆమేన్. హీ విల్ చేంజ్. మీ పాత జీవితానికి అలవాటు పడకండి, మీ ప్రస్తుత జీవితానికి అలవాటు పడకండి. దానికంటే గొప్పగా మన జీవితం ఉండును గాక, దానికంటే గొప్పగా మన జీవితం ఉండును గాక. ఈ రోజుకి యేసు ప్రభు ఆ నజరేతుకి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ రోజు వరకు ఆ ఊరు, ఆ దేశము, ఆ ప్రాంతము దీవించబడింది ఆయన వల్ల. ఆమేన్. ఒక్కసారి యేసు ప్రభు నీ లోపలికి వస్తే, ఒక్కసారి ఆయన లోపలికి వస్తే జీవితాంతం నీతోనే ఉంటాడు ఆయన. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా మన అనే నజరేతును మారుస్తాడు. పక్కన చెప్పండి, మీ నజరేతును ఆయన మారుస్తాడు. గట్టిగా, మీ నజరేతును ఆయన మారుస్తాడు, మీ నజరేతును ఆయన మారుస్తాడు, మీ నజరేతును ఆయన మారుస్తాడు. ఇప్పుడు దాకా మన జీవితంలో అన్నీ నో చెప్పాము. నో, లేదు, 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 లేవు, 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 లేవు. రక్షణ ఉందా? లేదు. స్వస్థత ఉందా? లేదు. ఆశీర్వాదం ఉందా? లేదు. సంతోషము, సమాధానం ఉందా? లేదు బ్రదర్, నా దగ్గర లేదు. ఈరోజు కొందరికి, ఒక్కొక్కరికి ఇక్కడికి ఎంతమంది ఉన్నారో అందరికి ఒక్కొక్కరికి ఒక్కో నీడ్ ఉంది, అందరికి ఒక అవసరం ఉంది. మన జీవితంలో మనం ఏ అవసరతలో ఉన్నా, ఏ నీడ్లో మనం ఉన్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నజరేతుకు వస్తాడు, మీ జీవితంలో మేలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నజరేతుకు వస్తాడు, నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆయన నజరేతుకు వస్తాడు, మన జీవితంలో మంచి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నా జీవితంలో దేవుడు మేలు చేస్తాడని? ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఆమేన్. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. రేపు నా స్థితిగతులు మారును గాక, రేపు నా పరిస్థితి మారును గాక, ఎల్లుండి నా జీవిత విధానం మారును గాక, నెక్స్ట్ మంత్ నేను బాగా దీవించబడును గాక, వచ్చే సంవత్సరం నన్ను దేవుడు ఇంకా బాగా దీవించును గాక. ఆమేన్. మానవుడు నైజం ఏంటంటే ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే నైజం, లోతు లాంటి నైజం. కానీ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఎప్పుడు ముందుకు చూడాలి. యు నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. యు నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు చూడగలవో, దేవుడు నీ భవిష్యత్తును అందంగా అలంకరించగలడు. ఆమేన్. హీ విల్ బ్లెస్ యువర్ లైఫ్, హీ విల్ ప్రాస్పర్ యూ. నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు నో నో చెప్పిన నీవు ఎస్ 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 ఎస్. స్వస్థత ఉందా? ఉంది. దీవెన ఉందా? ఉంది. పెళ్ళైందా? అయింది. పిల్లలు పుట్టారా? అపవాది ఇంక కన్ఫ్యూజ్ అవ్వాలా, ఇంకేం క్వశ్చన్ అడగాలి నిన్నని, ఇంకేం క్వశ్చన్ అడగాలి నిన్ను అని వాడు కన్ఫ్యూజ్ అవ్వాలా. నువ్వు ఉంది అన్నావా, వెంటనే వాడు ఇంకో ప్రశ్న వేస్తాడు. నువ్వేం చేయాలి తెలుసా? ఉంది అనాలా. ఉంది, ఉంది, ఉంది. అన్నం ఉందా తినడానికి? ఉంది. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు అన్నీ ఇవ్వాలి మనకి, వేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. అన్ని ఇవ్వాలా వద్దా దేవుడు? లేదా కొన్ని ఆపేయాలా? అన్నీ ఇవ్వాలా. అన్నీ అన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. సర్వశక్తి గల దేవుడు అన్నీ మనకు అనుగ్రహించి మనల్ని, మన పేరుని గొప్ప చేస్తాడు. పలానా బ్రదర్కి అన్నీ ఉన్నాయిరా, అతనికి ఏది దేవుడు లోటు చేయలేదు అని జనములు మన గురించి చెప్పుకొనును గాక. ఆమేన్. ఒకరోజు ఒక్క బిడ్డ లేనని ఎన్నో సంవత్సరాలు అబ్రహాము బాధపడ్డాడు. ఈరోజు కొన్ని వందల వేల లక్షల మందికి, అతను కోట్ల మందికి తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు. ఆమేన్. ఎందుకంటే మన నజరేతులో యేసయ్య అడుగు పెట్టాడు. ఆమేన్. హీ ఎంటర్డ్ ఇంటూ అవర్ నజరేత్. హీ ఎంటర్డ్ ఇంటూ అవర్ నజరేత్. చెప్పండి, యేసయ్య నా లోపలికి రండి.
చెప్పండి, యేసయ్య నా లోపలికి రండి, యేసయ్య నాలోకి రండి, యేసయ్య నాలోకి రండి. ఎస్, వెన్ హీ కమ్స్ హీ విల్ చేంజ్ యువర్ నజరేత్. ఆయన వచ్చినప్పుడు నీ నజరేతు మారిపోతుంది. నీ ఎండిన ఎముకలు బలపడతాయి. జీవము లేని నీవు జీవములోకి వస్తావు. ఆరోగ్యములు లేని నీకు ఆరోగ్యం వస్తుంది. భవిష్యత్తే లేని నీకు ఆ మంచి భవిష్యత్తు ఇస్తాడు. సమాధానము సంతోషము లేని నీకు ఆయన సమాధానకర్త అయి ఉంటాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే లేదో జీసస్ కేమ్ టు ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్స్. నీ జీవితాన్ని సమృద్ధిలోకి, నీ జీవితాన్ని సర్వ సమృద్ధిలోకి ఆయన నింపడానికి మనలో అడుగుపెట్టి ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నేను ఖచ్చితంగా దీవించబడతాను. నాకు అసలు మీ గొంతులు వినపడలే. చెప్పండి, యేసు నామములో నేను ఖచ్చితంగా దీవించబడతాను. యేసు నామములో నేను ఖచ్చితంగా దీవించబడతాను. యేసు నామములో నేను ఖచ్చితంగా దీవించబడతాను. యేసు నామములో ఖచ్చితంగా నా నజరేతు మారిపోతుంది. యేసు నామములో ఖచ్చితంగా నా జీవితంలో ఉన్న ప్రతి శ్రమ మహిమగా మారిపోతుంది. ఆమెన్, 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 ఆమెన్. ఎస్, యు నీడ్ టు బిలీవ్. ఫిలిప్పు నమ్మాడు, ఎందుకంటే బాగు చేసేవాడు నజరేతులోకి వచ్చేసాడు, బాగుపరిచేవాడు నజరేతులోకి వచ్చేసాడు, దీవించేవాడు నజరేతులోకి వచ్చేసాడు, ఆశీర్వదించేవాడు నజరేతులోకి వచ్చేసాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన జీవితంలోకి ఆయన వచ్చేసాడు, మార్పులు కలుగు చేస్తాడు. ఆమేన్. వీ క్యారీ గాడ్. దేవుని బిడ్డలు ఎవరిని క్యారీ చేస్తారో తెలుసా? దేవుణ్ణి క్యారీ చేస్తారు. వీ క్యారీ గాడ్, వీ క్యారీ గాడ్. మనము దేవుణ్ణి క్యారీ చేస్తున్నాం, మనము దేవుణ్ణి క్యారీ చేస్తున్నాం, మనం దేవుణ్ణి క్యారీ చేస్తున్నాం. ఆమేన్. మీ నజరేతు మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకో, నజరేతులో ఏదన్నా మేలు ఉందా అంటే ఏం చెప్పాలి మీరు? ఉంది, రండి, వచ్చి చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించా అంటే దీవించాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు. దేవుడు మిమ్మల్ని లేపాడా? లేపాడు. దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చాడా? ఇచ్చాడు. మరి ఏం లేదు మీ ఇంట్లో అంటే, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. మన నజరేతు మారబోతుంది. హల్లెలూయా. మన నజరేతు మారబోతుంది. నమ్మిన వాని ఎడల ఈ సూచక క్రియలు జరుగును. నమ్మిన వాని యొక్క నజరేతు మారును. నువ్వు నమ్మకపోతే నేను మార్చను, నువ్వు నమ్మితేనే మారుస్తాను. ఏం కావాలరా నీకంటే? నాకు స్వస్థత కావాలి ప్రభు అంటే, యేసు ప్రభు అంటాడు, నేను నిన్ను బాగు చేయగలను, నీకు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను ప్రభువా. నేను నీ జీవితాన్ని దీవించగలను, నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను ప్రభువా అని అతను చెప్పినప్పుడు వెంటనే అతను, నీవు శుద్ధుడువు కమ్ము అన్నాడు. వావ్. చెప్పండి మనమందరం ఈరోజు యేసయ్యకి, యేసయ్యా నేను నమ్ముతున్నాను, యేసయ్యా నిన్ను నమ్ముతున్నాను, యేసయ్యా గట్టిగా, యేసయ్యా నిన్ను నమ్ముతున్నాను, యేసయ్యా నిన్ను నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ నజరేతును ఆయన మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ నజరేయుడైన యేసు, ఆ నామములోనే మన జీవితంలో ఉన్న నజరేతులన్నిటినీ మార్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారందరి యొక్క నజరేతును మారుస్తాడు. హీ విల్ చేంజ్ యువర్ నజరేత్. ఎవరైతే యేసు ప్రభుని ప్రేమిస్తున్నారో వాళ్ళ జీవితం ఇంకా గొప్పగా మారిపోతా. ఆమేన్. ఇంకా గొప్పగా, ఇంకా గొప్పగా దేవుడు వారి జీవితాన్ని మార్చేస్తాడు.